ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు కలగను గాక. దేని బిడ్డారా, ఏ ఆదరణ లేక బాధపడుతున్నావా? నిన్ను ఆదరించేవారు లేరని మరి కృంగిపోతున్నావా? దేవుని బిడ్డ, మనల్ని ఆదరించే దేవుడు మనకు ఉన్నాడు. యెషయా గ్రంథము 66వ అధ్యాయం 13వ వచనంలో, యెషయా 66:13, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించెదను. ఆదరణ లేక నువ్వు బాధపడుతున్నావమ్మా? నిన్ను ఆదరించేవారు లేరా? ఎంతసేపు నిన్ను కోపగించుకునేవారే ఉన్నారా? ఎంతసేపు నీ హృదయాన్ని గాయపరిచేవారు ఉన్నారా? ఎంతసేపు నీతో జగడమాడే వాళ్ళే, పోరాటాలు కలుగజేసే వాళ్ళే ఉన్నారా నీకు? కానీ యేసయ్య నిన్ను ఆదరించే దేవుడు. మనుషులను బట్టి, మనుషుల యొక్క పోరాటాలను బట్టి నువ్వు ఏమాత్రం కృంగిపోవద్దమ్మా. దేవుడు మనల్ని ఆదరించే దేవుడు, నిన్ను నీ కుటుంబాన్ని ఆదరించే దేవుడు, ఆయన ఆదరణకర్త అయిన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకని తల్లి బిడ్డను ఏ విధంగా ఆదరిస్తుందో. నిజమే, పిల్లలు ఏడుస్తుంటే తల్లిదండ్రులు ఊరుకుంటారా? పిల్లలు ఏడుస్తుంటే వాళ్ళు కూడా ఏడుస్తూ ఉంటారు కదా. నేను చాలామంది చూశాను, పిల్లలు ఏడుస్తుంటే తల్లి కూడా ఏడవడం. మరి మనం ఏడుస్తూ బాధపడుతుంటే మన మన పరలోకపు తండ్రి చూస్తూ ఊరుకుంటాడా? ఊరుకోడు. ఆయన మనల్ని ఆదరిస్తాడు. నా బిడ్డ కన్నీరు కారుస్తుంది, నా బిడ్డ బాధపడుతుందని చెప్పి ఆయన దిగి వచ్చి మనల్ని ఓదార్చే దేవుడు. ఒకని తల్లి బిడ్డను ఏ విధంగా ఓదారుస్తుందో ఆ విధంగా మనల్ని ఓదార్చి యేసయ్య మనకు ఉన్నాడు. కాబట్టి ధైర్యం కలిగి ముందుకు సాగు. ప్రభా, నీకు వందనాలు. ఏ బిడ్డ అయితేనైనా కృంగిపోయి ఎవరి ఆదరణ లేక బాధపడుతున్నారో వారిని మీరు ఆదరించే దేవుడు అని ఈ రోజు మీరు మాట్లాడుతున్న మాటను బట్టి ప్రభా నీకు స్తోత్రం. నాయన, నీ అందున్నటువంటి ఆదరణ పొందుకొని ప్రతి బిడ్డ నీలో నిలబడి ఉండటకు సహాయం చేయి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.